వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్స్గా సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాప్ ప్రైస్ వచ్చి ఓన్లీ 499 రూపీస్ అండ్ ఇందులో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ 99 రూపీస్కే. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ భవితా సంతోష్ ఎకానమీ యాప్లో జనరల్ స్టడీస్కి సంబంధించి త్వరలో టెస్ట్ సిరీస్ కూడా మీ ముందుకి తీసుకురానున్నాము. అలాగే జూన్ ఫస్ట్ నుంచి భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్కి రానున్నాయి. కాబట్టి ఎవరు అవకాశాన్ని మిస్ చేసుకోకండి. అండ్ ఈ రోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, లోక్సభ సబార్డినేట్ లెజిస్లేషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ని చూసుకుంటే రామేశ్వర్ ప్రసాద్ గుప్తా, సెకండ్ సంతోష్ కుమార్ సారంగి అండ్ అలాక్ జోషి అండ్ ఫోర్త్ ఆప్షన్ వల్లభనేని బాలా శౌరి. మరి లోక్సభ సబార్డినేట్ లెజిస్లేషన్ చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు అంటే వల్లభనేని బాలా శౌరి ఎన్నికవ్వడం జరిగింది. ఈయన జనసేనకి సంబంధించి పక్ష నాయకుడు జనసేన పక్ష నాయకుడైన వల్లభనేని బాలా శౌరికి లోక్సభ సబార్డినేట్ లెజిస్లేషన్ చైర్మన్గా వరుసగా నాలుగవసారి లెజిస్లేషన్ చైర్మన్గా ఎన్నికవ్వడం జరిగింది. మరి లోక్సభ సబార్డినేట్ లెజిస్లేషన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అనంటే పార్లమెంటరీ వ్యవహారాలలో భాగంగా 1953లో ఏర్పాటు చేశారు. మరి దేనికోసం ఏర్పాటు చేశారు అంటే రూల్స్, సబ్ రూల్స్ మరియు రెగ్యులేషన్స్ బైలాస్ మరియు బిల్ సమీక్ష లేదా బిల్ ఆమోదం అనేది రాజ్యాంగబద్ధమా కాదా అని చెప్పి ఇది నివేదిస్తుంది. అలాగే ప్రభుత్వం ఏదైనా ఉత్తర్వులు జారీ చేసినప్పుడు దానిని పూర్తిగా లేదా పాక్షికంగా రద్దు చేయాలా వద్దా అని చెప్పి తగిన కారణాలను చూపించి లోక్సభకి దీనికి సంబంధించిన సమాచారాన్ని అందజేస్తుంది. మరి లోక్సభ సబార్డినేట్ లెజిస్లేషన్ చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు అంటే ఆప్షన్ డి వల్లభనేని బాలశౌరి గారు ఎన్నికవ్వడం జరిగింది. నెక్స్ట్, రాజస్థాన్కు చెందిన సాంప్రదాయ సంగ్రీ బీన్స్కి ఏ గుర్తింపు లభించింది అంటే మనం ఆప్షన్స్ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ జాతీయ అవార్డ్, సెకండ్ ఆప్షన్ అంతర్జాతీయ అవార్డ్, థర్డ్ ఆప్షన్ వ్యవసాయ పురస్కారం అండ్ ఫోర్త్ ఆప్షన్ భౌగోళిక గుర్తింపు. మరి రాజస్థాన్కు చెందిన సాంప్రదాయ సంగ్రీ బీన్స్కి ఏ గుర్తింపు లభించింది అంటే భౌగోళిక గుర్తింపు లభించింది. మరి ఈ రాజస్థాన్కి చెందిన తార్ ఎడారిలో పండించే ఒక పంటని సంగ్రీ బీన్స్ అని చెప్పొచ్చు. రాజస్థాన్లో వండుకునే ఒక వంటకంగా సంగ్రీ బీన్స్ ని చెప్పొచ్చు. మరి ఈ సంగ్రీ బీన్స్ కి భౌగోళిక గుర్తింపు అనేది ఏ చట్టం ఆధారంగా ఇచ్చారు అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రెగ్యులేషన్ రిజిస్టర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999
ప్రకారం జియోగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్టర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 అనే చట్టం ప్రకారం ఈ సాంప్రదాయ సంగ్రహీన్స్కి భౌగోళిక గుర్తింపు ఇవ్వడం జరిగింది. మరి ఏ సంస్థ ఈ సంగ్రహీన్స్కి గుర్తింపు ఇచ్చింది అంటే GIR జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్టర్ అని చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్టర్ అనే చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ ఈ సాంప్రదాయ సంగ్రహీన్స్కి భౌగోళిక గుర్తింపు ఇచ్చింది. మరి భౌగోళిక గుర్తింపు అంటే వస్తువుని బట్టి ప్రాంతాన్ని బట్టి వస్తువుని ప్రాంతాన్ని బట్టి వస్తువుని గుర్తించడాన్ని భౌగోళిక గుర్తింపు అంటారు. అంటే ఉదాహరణకి తిరుపతి ఫేమస్ లడ్డు, కాకినాడ ఫేమస్ కాజా. మరి ఈ విధంగా వస్తువుని బట్టి ప్రాంతాన్ని బట్టి వస్తువుని గుర్తిస్తే దాన్ని భౌగోళిక గుర్తింపు అంటారు. నెక్స్ట్, భారత్లో తొలి భిక్షాటన రహిత నగరంగా ఏ నగరానికి గుర్తింపు లభించింది? భారత్లో తొలి భిక్షాటన రహిత నగరంగా. దీనికి సంబంధించి మనం ఆప్షన్స్ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ ముంబై, సెకండ్ ఆప్షన్ ఢిల్లీ, థర్డ్ ఆప్షన్ ఇండోర్ అండ్ ఫోర్త్ ఆప్షన్ కలకత్తా. మరి ఏ నగరాన్ని భిక్షాటన రహిత నగరంగా గుర్తించారు అంటే ఆప్షన్ సి ఇండోర్ నగరాన్ని భిక్షాటన రహిత దేశంగా లేదంటే భిక్షాటన రహిత నగరంగా గుర్తించడం జరిగింది. మరి ఎవరు గుర్తించారు అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ జిల్లా కలెక్టర్ దీనికి సంబంధించి భిక్షాటన రహిత నగరంగా ఇండోర్ నగరాన్ని గుర్తించడం జరిగింది. ఇండోర్ జిల్లా కలెక్టర్ ఇండోర్ని భిక్షాటన రహిత నగరంగా గుర్తించడం జరిగింది. మరి దేనిలో భాగంగా ఇండోర్ అనేది భిక్షాటన రహిత నగరంగా మారింది అంటే 2024 ఫిబ్రవరిలో భిక్షాటన వ్యతిరేక ప్రచారం ఆధారంగా 2024 ఫిబ్రవరిలో భిక్షాటన వ్యతిరేక ప్రచారం ఆధారంగా ఈ భిక్షాటన రహిత నగరంగా ఇండోర్ అనేది మారింది అని చెప్పుకోవచ్చు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖపట్నం వేదికగా ఏ రోజున జరగనుంది? 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది దీనికి సంబంధించి ఆప్షన్స్ని గనక చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆప్షన్ జూన్ 21, సెకండ్ ఆప్షన్ జూన్ 22, థర్డ్ ఆప్షన్ ఆగస్ట్ 30 అండ్ ఫోర్త్ ఆప్షన్ సెప్టెంబర్ 23. మరి ఏ రోజున 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖపట్నం వేదికగా జరగనుంది అంటే జూన్ 21న జరగనుంది. మరి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఎవరు అతిథిగా రానున్నారు అంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు అతిథిగా రానున్నారు. మరి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి ఏ థీమ్తో ప్రారంభించనున్నారు? దీనికి సంబంధించిన థీమ్ ఏంటి అనంటే యోగా ఫర్ వన్ ఎర్త్ అండ్ వన్ హెల్త్. యోగా ఫర్ వన్ ఎర్త్ అండ్ వన్ హెల్త్ అనే థీమ్తో దీన్ని ప్రారంభించారు జూన్ 21న. మరి దీనికి సంబంధించి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా ఎవరెవరు హాజరు కానున్నారు అంటే పాఠశాలలు
కళాశాలలు ఉద్యోగులు మరియు సాధారణ పౌరులు ఎన్ఎస్ఎస్ మరియు స్వచ్ఛంద సంస్థలు, అలాగే యోగా అభ్యాస బృందం ఇలా చాలా మంది హాజరు కానున్నారు. మొత్తంగా ఎంతమంది హాజరు కానున్నారు అంటే సుమారుగా 2.5 లక్షల మంది హాజరు కానున్నారు. ఎంతమంది హాజరు కానున్నారు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అంటే దాదాపుగా 2.5 లక్షల మంది హాజరు కానున్నారు. నెక్స్ట్, ఎక్నాలక్ నివేదిక 2025 ప్రకారం ప్రపంచంలోని టాప్ 20 అత్యధిక మాట్లాడే భాషలలో భారత్ నుండి ఎన్ని భాషలు ఉన్నాయి? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ని కనుక చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ 5, సెకండ్ ఆప్షన్ 11, థర్డ్ ఆప్షన్ 16 అండ్ ఫోర్త్ ఆప్షన్ 18. మరి ఎక్నాలగ్ నివేదిక ప్రకారం భారతదేశంలో లేదంటే టాప్ 20 ప్రపంచంలో టాప్ 20 భాషల్లో భారత్లో ఎన్ని భాషల్లో మాట్లాడుతున్నారు అంటే దాదాపుగా భారత్ నుంచే టాప్ 20 భాషల్లో భారత్ నుంచే దాదాపుగా 5 భాషలు ఉన్నాయి అని చెప్పి ఈ నివేదిక అనేది వెల్లడించింది. మరి ఏంట 5 భాషలు అని చూసుకుంటే ఫస్ట్, ప్రపంచ భాషల్లో టాప్ 20 లాంగ్వేజెస్లో భారత్ నుంచి హిందీ అనేది టాప్ 20లో ఎన్నో స్థానంలో ఉంది అంటే 3వ స్థానంలో ఉంది. మరి బంగ్లా లేదా బెంగాలీ అనే భాష టాప్ 20లో 7వ స్థానంలో ఉంది. అలాగే ఉర్దూ అనే భాష టాప్ 20లో 11వ స్థానంలో ఉంది. అలాగే మరాఠీ అనే భాష టాప్ 20లో 16వ స్థానంలో ఉంది. లాస్ట్లో తెలుగు అనేది టాప్ 20 లాంగ్వేజెస్లో 18వ స్థానంలో ఉంది. టాప్ 20లో తెలుగు అనేది 18వ స్థానంలో ఉంది. మరి టాప్ 20 లాంగ్వేజెస్లో ప్రపంచంలో టాప్ 20 లాంగ్వేజెస్లో ఫస్ట్ ప్లేస్లో ఏ భాష ఉంది అంటే ఫస్ట్ ప్లేస్లో ఇంగ్లీష్ ఉంది. ఫస్ట్ ప్లేస్లో టాప్ 20 లాంగ్వేజెస్లో టాప్ ప్లేస్లో ఉన్న లాంగ్వేజ్ ఏది అంటే ఇంగ్లీష్. మరి సెకండ్ ప్లేస్లో చైనీస్ ఉంది. అత్యధిక మాట్లాడే భాషల్లో టాప్ 20 లాంగ్వేజెస్లో భారత్ నుంచి ఎన్ని భాషలు ఉన్నాయి అంటే దాదాపుగా 5 భాషలు ఉన్నాయి. దివ్యాంగులకు సమాచార సులభత కోసం కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రారంభించింది. అంటే మనం దీనికి సంబంధించి ఆప్షన్స్ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ QAI, సెకండ్ ఆప్షన్ AI చట్టాట్, థర్డ్ ఆప్షన్ MIT-WPU అండ్ ఫోర్త్ ఆప్షన్ DAIR. మరి దీనికి సంబంధించి దివ్యాంగుల కోసం కేంద్ర ప్రభుత్వం AI చట్టాన్ని ప్రారంభించింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. దివ్యాంగుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చట్టాన్ని ప్రారంభించింది. మరి దేనికోసం ఇది ఉపయోగపడుతుంది అనంటే దివ్యాంగుల యొక్క ప్రభుత్వ పథకాల కోసం మరియు హక్కుల కోసం మరియు కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వానికి సమాచారాన్ని అందించే విధంగా లేదంటే వీటికి సంబంధించి ప్రభుత్వ పథకాలు హక్కులు కార్యక్రమాలకు సంబంధించి దివ్యాంగులకు అందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి దీనికి సంబంధించి ఈ AI చట్టాట్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అంటే వాట్సాప్
వాట్సాప్ ప్లాట్ఫామ్స్ మరియు సంభాషణ సమాచారం వాట్సాప్ ప్లాట్ఫామ్స్ మరియు సంభాషణ సమాచారం లేదంటే సమర్థవంతంగా ఇది పనిచేస్తుంది. వాట్సాప్లలో మరియు సమాచార సమర్థవంతంగా ఇది పనిచేస్తుంది. మరియు వినియోగదారులు అడిగిన ప్రశ్నలకు గాను సులభంగా లేదంటే తక్షణమే సమాధానం ఇచ్చే విధంగా దీన్ని ఏర్పాటు చేశారు. మరి దీనికి సంబంధించి ఈ సాంకేతిక పరిష్కారాన్ని ఏ భాగస్వామ్యంతో ఏర్పాటు చేశారు అంటే సర్వం ఏఐ అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని సర్వం ఏఐ అనే భాగస్వామ్యంతో ఏర్పాటు చేశారు. దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన సుదర్శన్ సేతు ఏ రాష్ట్రంలో ఉంది అంటే దీనికి సంబంధించి ఆప్షన్స్ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ పంజాబ్, సెకండ్ ఆప్షన్ మహారాష్ట్ర, థర్డ్ ఆప్షన్ గుజరాత్ మరియు ఫోర్త్ ఆప్షన్ కర్ణాటక. మరి దీనికి సంబంధించి ఈ పొడవైన తీగల వంతెన అనేది గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకా జిల్లాలో ఉంది. మరి ఈ తీగల వంతెనను ఎవరు ప్రారంభించారు అంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. మరి ఏ రోజున ప్రారంభించారు అంటే 2024 ఫిబ్రవరి 25న ఈ తీగల వంతెనను ప్రారంభించారు. మరి ఈ వంతెన అనేది ఎన్ని కిలోమీటర్లతో ఉంది అనంటే దాదాపుకు 2.3 కిలోమీటర్స్ పొడవుతో ఈ వంతెన ఉంది. మరి ఎంత బడ్జెట్తో ఈ వంతెనను నిర్మించారు అంటే దాదాపుగా 979 కోట్ల బడ్జెట్తో ఈ వంతెనను నిర్మించారు. 2025 ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం భారత వృద్ధి రేటు ఎంతవరకు తగ్గినట్లు అంచనా వేసింది. 2025 యుఎన్ఓ రిపోర్ట్స్ ప్రకారం అంటే దీనికి సంబంధించి ఆప్షన్స్ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ 6.3%, సెకండ్ ఆప్షన్ 6.5%, థర్డ్ ఆప్షన్ 6.7% అండ్ లాస్ట్ ఆప్షన్ 6.4%. మరి యుఎన్ఓ రిపోర్ట్స్ ప్రకారం భారత వృద్ధి రేటు అనేది 6.3% తగ్గించినట్లు అంచనా వేసింది. మరి యుఎన్ఓ గత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు అనేది ఎంతవరకు ఉంటుందని అంచనా వేసింది అంటే 6.6% ఉంటుందని అంచనా వేసింది. మరి ఈ సంవత్సరానికి గాను ఈ 2025 సంవత్సరానికి గాను భారత వృద్ధి రేటు అనేది 6.3%గా ఉంటుంది అని అంచనా వేసింది. అంటే 6.6 నుంచి 6.3 వరకు దాదాపుగా 0.3% వరకు తగ్గినట్లు అంచనా వేసింది. మరి భారత వృద్ధి రేటు అంటే గ్రాస్ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఒక దేశ భౌగోళిక సరిహద్దులో జరిగే అంతిమ వస్తు సేవల ఉత్పత్తిని మనం జీడిపి అంటాం. తెగుళ్లను గుర్తించి మందు చల్లే వ్యవసాయ రోబోను ఏ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు అంటే దీనికి సంబంధించి మనం ఆప్షన్స్ని చూసుకుంటే ఐఐటి ఢిల్లీ మరియు ఐఐటి ఖరగ్పూర్, అలాగే ఐఐటి ముంబై మరియు లాస్ట్ ఆప్షన్ ఐఐటి హైదరాబాద్. మరి దీనికి సంబంధించి తెగుళ్లను గుర్తించడంలో ఏ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు అంటే ఐఐటి ఖరగ్పూర్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఐఐటి ఖరగ్పూర్ యొక్క ప్రొఫెసర్ ఎవరు అని అంటే
దిలీప్ కుమార్ ప్రతిహార్ దీనికి ప్రొఫెసర్గా ఉన్నారు. మరి ఐఐటి ఖరగ్పూర్ అభివృద్ధి చేసిన తెగుళ్లను గుర్తించే వ్యవసాయ రోబో. అంటే వ్యవసాయంలో ఏవైతే తెగుళ్ళు ఉంటాయో వాటిని గుర్తించేందుకు ప్రత్యేకంగా ఒక రోబోని ఆవిష్కరించి ఆ రోబో అనేది ఆ తెగుళ్ళ మీద మందు చల్లే విధంగా ఈ రోబోను అభివృద్ధి చేయడం జరిగింది. మరి రోబోకు ఒక్కసారి ఛార్జ్ ఇచ్చి వదిలిపెడితే దాదాపుగా గంటన్నర పాటు పనిచేస్తూ తెగుళ్లను గుర్తిస్తూ 40 నుంచి 50 మీటర్ల వరకు తెగుళ్లను గుర్తించి మందు చల్లగలదు. మరి రోబో అనేది ఇప్పటి వరకు ప్రయోగశాలల్లో మరియు బయట మాత్రమే ప్రయోగించబడింది. ఇప్పటి వరకు వ్యవసాయ క్షేత్రాలలో దీనిని ప్రయోగించలేదు. మరి ఐఐటి ఖరగ్పూర్ వారు త్వరలోనే వ్యవసాయ క్షేత్రాలలో ఫీల్డ్ ట్రయల్స్ కూడా చేస్తాము అని చెప్పి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, భారత 86వ గ్రాండ్ మాస్టర్గా నిలిచిన ఎల్ఆర్ శ్రీహరి ఏ రాష్ట్రానికి చెందినవాడు? అంటే మనం దీనికి సంబంధించి ఆప్షన్స్ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ కర్ణాటక, సెకండ్ ఆప్షన్ మహారాష్ట్ర, థర్డ్ ఆప్షన్ తమిళనాడు అండ్ ఫోర్త్ ఆప్షన్ గుజరాత్. మరి ఎల్ఆర్ శ్రీహరి ఏ రాష్ట్రానికి చెందినవాడు అంటే తమిళనాడు రాష్ట్రానికి చెందినవాడు. మరి ఈ 86వ గ్రాండ్ మాస్టర్స్ అనేవి ఎక్కడ జరిగాయి అంటే యుఏఈలో ఆసియాలో వ్యక్తిగత చెస్ మరియు చదరంగంలో భాగంగా యుఏఈలో జరిగిన ఆసియా వ్యక్తిగత చెస్ లేదా చదరంగంలో భాగంగా 86వ గ్రాండ్ మాస్టర్గా ఎల్ఆర్ శ్రీహరి గుర్తింపు పొందడం జరిగింది. మరి గ్రాండ్ మాస్టర్ గుర్తింపు పొందాలి అని అంటే దాదాపుగా లేదంటే వరుసగా 3 సార్లు గ్రాండ్ మాస్టర్ని గెలుపొంది ఉండాలి. అలాగే ఈ ఎల్ఆర్ శ్రీహరి అనే వ్యక్తి 2023లో కరాత్లో, అలాగే 2024లో చైనాలో, అలాగే 2025లో యుఏఈలో గ్రాండ్ మాస్టర్గా గెలుపొంది వరుసగా 3 సార్లు గ్రాండ్ మాస్టర్గా గెలుపొంది 86వ గ్రాండ్ మాస్టర్గా నిలవడం జరిగింది. మరి అండ్ నా క్లాస్ మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.